హైదరాబాద్ జవహర్ నగర్ లో వీధి కుక్కలు దాడి చేసి 2 ఏళ్ల బాలుడిని చంపేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పలుమార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పసికందులు చిన్నారులపై ప్రతి ఏటా వీధి కుక్కల దాడులకు వాతావరణ పరిస్థితుల లేక సీజనల్ కారణాల అనే అంశంపై అధ్యయనానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. వీధి కుక్కలకు టీకాలు వేయడం లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో కుక్కల దాడులు చేస్తే తక్షణం అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖను సీఎం ఆదేశించారు. ఇలాంటి సంఘటనలను నివారించడానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం సూచించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలంటూ, అలాగే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపైన అధికారులకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏం ఆదేశాలు ఇచ్చారు, ఏంటి వివరాలు? హైదరాబాద్ లో జవహర్ నగర్ లో వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో 2 ఏళ్ల బాలుడు అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా స్పందించారు. ఈ ఘటన తను చాలా కలసి వేసిందంటూ భవిష్యత్తులో ఇటువంటి అంశాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను చాలా స్ట్రిక్ట్ గా ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా వీధి కుక్కలను అరికట్టడంలో జీహెచ్ఎంసీ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లు కాస్త సమన్వయంతో పనిచేసి ఈ కుక్కల బెడద లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. ఇందుకోసం ఒక కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎందుకంటే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ సెంటర్లలో, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల, ఆసుపత్రుల్లో కుక్కలు దాడి చేస్తే తక్షణ అవసరమైనటువంటి మందులను అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి అంశాలు అనేది ఎప్పుడు కూడా పునరుద్ధరణ కాకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, తల్లిదండ్రులకు వారి పట్ల భవిష్యత్తు కూడి ఉంటుంది. కాబట్టి ఈ అంశాలు చాలా సున్నితమైనటువంటి అంశాల పట్ల ప్రభుత్వం కానీ రాష్ట్ర ఉన్నతాధికారులను చాలా సీరియస్ గా దృష్టి సారించాలి. దానిలో భాగంగా జవహర్ నగర్ ఘటన ఏదైతుందో ఘటన పట్ల చాలా తీవ్రంగా కలిసివేస్తున్నట్టు ఈ అంశానికి పూర్తి స్థాయిలో అధికారులు బాధ్యత వహించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చెప్పేసి ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి అర్బన్ సెంటర్ ని విజిట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. థ్యాంక్ యూ రాజేష్.